హరి ఓం. వారాహి ద్వాదశ నామాలు, వాటి నిజమైన అర్థం తెలుగులో మీ అందరికీ అర్థమయ్యే రీతిలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందాలన్న సదుద్దేశంతో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. జై వారాహి మాత. అమ్మవారికి ఈ 12 నామాలతో చక్కగా ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేస్తూ ఈ నామాల్ని ఇలా చదువుకుని ఓం శ్రీ పంచమ్యే నమః అంటే అమ్మవారు పంచమి తిథికి అధిష్టాన దేవత అనమాట. అందుకని అమ్మవారిని ఓం శ్రీ పంచమ్యే నమః. తరువాత నామం ఓం శ్రీ దండనాథాయ నమః. అంటే అమ్మ ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని శిక్షించేది, అందుకని దండనాథ అని అమ్మవారిని కీర్తిస్తున్నారన్నమాట. తరువాతి నామం ఓం సంకేతాయ నమః. రహస్యమైనటువంటి తత్వాలని మనకి బోధించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులను చేస్తుంది. ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాద పద్మాలని మనం చేరేటట్టు చేయగలిగిన శక్తి స్వరూపిణి కాబట్టి ఓం శ్రీ సంకేతాయ నమః అంటున్నారు. ఓం శ్రీ సమయేశ్వర్యే నమః. అమ్మవారు శ్రీ విద్యా రహస్యాలన్నింటికీ మార్గాన్ని నిర్దేశించే అధిపతి అన్నమాట. అందుకని అమ్మవారిని సమయేశ్వర్యే నమః అన్న నామంతో కీర్తిస్తున్నారు. ఓం తరువాతి నామం ఓం శ్రీ సమయ సంకేతాయ నమః. అంటే అంతరార్థమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాన్ని రూపుమాపేది. తరువాతి నామం ఓం వారాహ్యే నమః. వరాహస్వరూపమై అజ్ఞానాన్ని తొలగించేదని. తరువాతి నామం ఓం శ్రీ పోత్రిణ్యే నమః. భక్తుల్ని రక్షించి సంసార సాగరాన్ని దాటించేటువంటి నౌక అమ్మవారు. ఓం శివాయ నమః. సకల శుభాలకి అధినేత్ర, సకల మంగళ కారణాలకి మంగళకారణమైన తల్లి అనమాట. శివ అంటే మంగళము అని అర్థం, శుభప్రదాయిని మంగళకారిణి. తరువాతి నామం ఓం వార్తాళ్యే నమః. శత్రువుల్ని జయింపజేసేటువంటి శక్తి ఆ తల్లి. ఓం మహాసేనే నమః. మహాసేనకు నాయకురాలు ఆవిడ. ఓం శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యే నమః. ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. అంటే వివేకాన్ని, విజ్ఞానాన్ని, విచక్షణని, ఆయన జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి అన్నమాట. ఆజ్ఞాచక్రాంతరాడస్థ రుద్రగ్రంథి విభేదిని అని అంటారు కదా, అలా ఆ తల్లి తరువాతి నామంలో ఓం అరిజ్ఞే నమః అంటున్నారు. అంతే శత్రువుల యొక్క అడ్డంకుల్ని తొలగించి తన భక్తుల్ని కాపాడేదనమాట. అందుకే మహానుభావుడైన ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి యొక్క ద్రంష్ట ఎలా భక్తుల్ని రక్షిస్తోందో, అమ్మవారి యొక్క పాదార విందాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని ఎలా తోసేస్తుందో, ఈ కారు మబ్బులు కమ్మినటువంటి చోట ఎలా అయితే చల్లటి గాలి వీచి అజ్ఞానాంధకారాన్ని ఒక్కసారి ఆ గాలి అమ్మవారి నామం పిలిచిన మరుక్షణము ఆ అజ్ఞానం పటాపంచలైనట్టు అవిద్యానామంతస్తిమిరమహిరో దీపనగరి జడానాం చైతన్యస్తవక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలదో నిమగ్నానాం ద్రంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. అందుకే 2వ శ్లోకంలోనే చెప్పేశారు అమ్మవారి గురించి, వారాహిమాత గురించి ఏమన్నారు? అవిద్యానామంతస్తిమిరమిహిరో దీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలదౌ నిమగ్నానాం ద్రంష్ట్రా. ఎక్కడో 7 తాళ్ళు లోతు పడిపోయి సముద్రాల్లో మునిగిపోయినటువంటి భూమిని ఆదివరాహస్వామి ఎలా ఎత్తాడో, అమ్మా నన్ను రక్షించమని వారాహిమాతని ప్రార్థన చేస్తే ఆ తల్లి 7 తాళ్ళు దారిద్ర్యంలో పడిపోయిన మిమ్మల్ని కూడా అలాగా
తన ద్రంష్ట చేత పైకి ఎత్తేస్తుందట. ఎలా ఎత్తేస్తుందంటే బ్రహ్మదేవుడు కూడా అలా పైకెత్తి చూడాలట. బ్రహ్మలోకానికి కూడా అతీతమైనటువంటి శక్తి స్వరూపునిగా చేసేస్తుందట. అంత గొప్ప శక్తివంతమైనటువంటి తల్లి. అంతటి మహాన్ శక్తి ఆ తల్లి. అందుకే ఆవిడ పేరే మహాసేన, మహాశక్తి. కాబట్టి ఈ నామాన్ని చదువుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందెదరుగాక. హరి ఓం. అనపర్తి నుంచి శ్రీరామచంద్రశేఖర స్వామి శ్రీశక్తి పీఠం.